ప్రభుత్వ ఉద్యోగులు కె శ్రీనివాస్ భీమ్గల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. సోని మేడం, రాజశ్రీ మేడం, బాబురావు గారు పోలీస్ శాఖలో డి కృష్ణమూర్తి గారు పనిచేస్తున్నారు. ఇరిగేషన్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా జి పరమేష్ గౌడ్ గారు పనిచేస్తున్నారు. వైద్య శాఖలో కె రాణి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి స్టాఫ్ నర్స్ గా పనిచేస్తున్నారు. ముప్కాల్ గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులుగా గడ్డం సంతోష్ గారు విధులు నిర్వహిస్తూ అమూల్య సేవలు అందిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ అధికార ప్రతినిధి ఏ ధర్మేందర్ గౌడ్ గారు, రాష్ట్ర స్థాయి ఖోఖో ప్లేయర్ కె సాయన్న గారు, జిల్లా స్థాయి ఖోఖో ఆటగాళ్లు జె శ్రీనివాస్, డి వెంకటరమణ, ఏ ధర్మేందర్ గౌడ్ వీరందరూ జిల్లా స్థాయి ఖోఖో ఆటగాళ్లుగా ప్రసిద్ధి చెందారు. ప్రైవేటు ఉద్యోగులుగా, లెక్చరర్లుగా, వ్యాపారస్తులుగా స్థిరపడి పి రవికుమార్ పరమపదించినటువంటి వారు గోడేగాం శ్రీనివాస్ గౌడ్, నార్ల సంధ్య, కోయల్కర్ పిడి ఉమామేశ్వర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సింగం లక్ష్మీనారాయణ, నడుకుడ గంగారాం గారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబానికి ఓదార్పును ప్రకటిస్తున్నాము. ఈ సంవత్సరం నుండి 5 సంవత్సరాల పాటు ఎస్ఎస్సీలో ప్రథమ స్థానం పొందిన విద్యార్థులకు 2000 చొప్పున, ద్వితీయ స్థానం పొందిన విద్యార్థులకు 1000 రూపాయల చొప్పున బహుమతులు ఈ బ్యాచ్ వారు ప్రకటించనుంది. హ్యాట్స్ ఆఫ్ 1996 అండ్ 97 బ్యాచ్. వివిధ ఉద్యోగాల్లో స్థిరపడిన ఈ విద్యా కుసుమాలు తమ పాఠశాలలో చదివి స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొని సమాజ సేవలు అజరామరంగా అందిస్తున్నటువంటి కీర్తి ప్రతిష్టలు గల ఈ బ్యాచ్ విద్యార్థులందరికీ గురువుల్ని సన్మానిస్తున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో వారిని అభినందిద్దాం.